ప్రకాశం జిల్లా త్రిపురాంతకం దగ్గర ఐటీవరం అనే గ్రామంలో ఉన్నాము. సార్ మీ పేరండి? నా పేరు మారాస్ వెంకటేశ్వర. మారాస్ వెంకటేశ్వర గారు. సార్ మీరు ఏ విత్తనం వేశారు? ఈగ ఎక్కడ తీసుకొచ్చారండి? కారంపూడి. పేరు ఏర సైజులు. ఓకే సార్, ఈ విత్తనం ఎలా అనిపించింది? పర్వాలేదు అనిపించింది. ఎంత వేసారండి మీరు? 1 ఎకరం వేసాం. ఇప్పుడు ఏమైనా కాయలు కోసారా? ఒక 7-8 క్వింటాలు కోసాం. 7. ఇప్పుడు ఆ వచ్చే కళ్ళంలో ఉన్న కాయలు మీ వచ్చేటప్పుడు చూసాం అక్కడ. ఎన్ని క్వింటాలు కోసారు? ఒక 8 క్వింటాలు కోసారు. ఇప్పుడు మీకు ఈ విత్తనం గురించి ఏమనిపించింది? సాటి రైతులకు ఏం చెప్తారు? పర్వాలేదు అనిపించింది. కాపు గాని దీంట్లో మీకు నచ్చిన లక్షణాలు 2 ఏటి కాలానికి పర్వాలేదు అనిపించింది. ఇప్పుడున్న పరిస్థితులకి కాయ సైజు ఎలా ఉందండి? సైజు బాగానే ఉంది. రంగు బాగానే ఉంది. ఇప్పుడు కోత కోయటానికి బాగానే తెగుతుందండి. ఎంతమంది కోసి ఉంటారు కింట సుమారుగా? మేము ఇంతకు ఒక 11 మంది ఆ మధ్యలో బాగుంది. విత్తనం అయితే వేసుకోవాలి, నమ్మకమైన వెరైటీ. ఇప్పుడు అంతకు ముందు మీరు వేసుకునే వాటిలాగానే ఇది కూడా దాని మీద పర్వాలేదు అనిపించింది మాకు. ఓకే, సంతోషం అండి. ఇవి ఎకరంలో కాయలండి. ఇప్పుడు ఫస్ట్ కోత కోసారు సార్. ఎంతమంది కోసారండి? ఎకరానికి ఒక 80 మంది చిల్లర కోసారు. 80 మంది చిల్లర అంటే సుమారుగా ఒక 8 క్వింటాలు అనుకోవచ్చా? ఇప్పుడు ఫస్ట్ కోత వచ్చేసి 8 క్వింటాలు కోసారండి. ఇది ఒక కాయ కలర్ ఎలా ఉంది సార్? బాగానే ఉంది. కాయ రంగు అది బాగుంది. అమ్మా ఇప్పుడు మీరు తాలుగాయలు ఏడుతున్నారు కదా, తాలుగాయలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? తక్కువగానే ఉంది. ఎలా ఉంది కాయ రంగు? ఎలా ఉందమ్మా? రంగు బాగానే ఉంది. రంగు బాగానే ఉందా? క్వాలిటీ కూడా బాగుంది కదమ్మా? క్వాలిటీ బాగానే. ఓకే అమ్మా. కాయలు కోసింది కూడా మీరేనా? కోసినప్పుడు బాగా దిగిందమ్మా కోత? తోట చిక్కు గాని తోట కోత కూడా బాగానే దిగింది కమ్మా. కాయ రంగు కూడా చాలా బాగుందండి. ఒకసారి చూడండి. అదిగో ఈ 8 క్వింటాలు ఎర్రగాయకి అదిగో తాలుగాయ కుప్పండి. తాలుగాయ చాలా తక్కువగా ఉంది. రంగు బాగుంది. బేస్ చాలా బాగుంది. కాయ తెగటం కూడా చాలా బాగా తెగుతుంది.